సాధక ప్రియులందరికీ నా యొక్క నమస్కారం. ఇవాళ మీకు శత్రువులను కట్టుపరిచే మంత్రాన్ని తెలియజేస్తున్నాను. ఈ మంత్రం వల్ల సకలమును కట్టవచ్చు. ఎక్కడికి వెళ్ళినా కూడా సభాపూజ్యత కలుగుతుంది. మీ పట్ల వ్యతిరేకులైన శత్రువులు కానీ ఎవరైనా కానీ మీ మాటకు లోబడి ఉండడం జరుగుతుంది. కర్రలతోని గొడ్డళ్లతోని నరికే స్థితి లాంటి సమయమున కూడా ఈ మంత్రాన్ని ఉపయోగిస్తే మీకు రక్షణగా ఉపయోగపడుతుంది. శత్రువుల వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మిమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి ఈ మంత్రాన్ని నేను తెలియజేస్తున్నాను. ఈ మంత్రం వచ్చేసి: తూర్పున సముద్రం తూలాడకుండా గట్టుదు, పడమర సముద్రం పారాడకుండా గట్టుదు, దక్షిణ సముద్రం దాగాడకుండా గట్టుదు, ఉత్తర సముద్రం ఊదాడకుండా గట్టుదు, 4 సముద్రములు గట్టుదు, నక్షత్రములు గట్టుదు, పొలిమెర గట్టుదు, పొలిమెరలో ఉన్న భూతాన్ని గట్టుదు, కాటు కట్టుదు, కాట్లో దెయ్యాన్ని కట్టుదు, ఊరు గట్టుదు, ఊరు వాకిలి గట్టుదు, ఊరు వాకిలి కాడ ఉండే తలారిని గట్టుదు, గనిని గట్టుదు, గనిలో ఉండే బొడ్రాయిని గట్టుదు, బొడ్రాయిలో ఉండే శక్తిని గట్టుదు, సందులు గట్టుదు, సందులలో చౌడేశ్వరిని కావలి ఉంచుదు, వీధులు కట్టుదు, వీధులలో వీరభద్రుని కావలి ఉంచుదు, అంగజాయిని గట్టుదు, అతికాయిని గట్టుదు, చావడి గట్టుదు, చావడి స్తంభాన్ని గట్టుదు, రచ్చ కట్టుదు, రచ్చలో ఉండే రాజును గట్టుదు, రాజుల వద్ద ఉండే ప్రధాన్ని గట్టుదు, చూడవచ్చే పరివారాన్ని గట్టుదు, నన్ను చూసేవాని నాలుక గట్టుదు, నాలుక ఆడి ఆడకుండా గట్టుదు, ఎదన ఉండే గుండె పక్కన పగలగొట్టుదు, నా కట్టు నా కట్టు నా కట్టు అతిమీరితి వేని ఈశ్వర వీరభద్రుని పాదవాన, శక్తులలో పెద్ద చౌడేశ్వరి పాదవాన, సర్వం నా కట్టులో కట్టుగా 7 గడియలు నిలవవలే, తప్పక నా మంత్రం తగలవలే, ఓం ఫట్ స్వాహ. మంత్రం అనేది ఈ విధంగా ఉన్నది. ఇది అతి పురాతనమైన శాబరీ మంత్రాలు కాబట్టి ఈ మంత్రాలు శక్తివంతమైనవి. ఈ మంత్రాన్ని గురూపదేశం మీ దగ్గరలో ఉండే మహావిద్య సాధకులు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా తీసుకోవచ్చు. అలాగాక నా దగ్గరికి వచ్చి గురూపదేశం తీసుకొని చేసుకోవాలనుకునే వాళ్ళు నేను 10,116 కట్నంగా తీసుకొని ఈ మంత్రాన్ని ఉపదేశించడం జరుగుతుంది, మంత్రోపదేశం చేయడం జరుగుతుంది. కనుక ఇప్పుడు వచ్చే ఆదివారం అమావాస్య రాబోతుంది. ఇలాంటి మంత్రాలు అంతకు ముందే, అమావాస్య కంటే ముందే తీసుకొని నోటికి పట్టించుకొని ఆ తర్వాత ఆదివారం అమావాస్య నాడు కూర్చొని రాత్రిపూట 108 సార్లు ఈ మంత్రాన్ని సిద్ధింపజేసుకుంటే చదివి మీకు ఈ మంత్రం అనేది సిద్ధవుతుంది. ఆ తర్వాత మనము 9 సార్లు కానీ 11 సార్లు కానీ ఉపయోగానికి చేసుకోవచ్చు. కాబట్టి సాధక ప్రియులారా, మీరందరూ ఈ విషయాన్ని గమనించగలరని నా యొక్క మనవి. అలాగనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి.